నమస్తే, వీధిలో స్వాగతం. లక్ష్యం సమాజయుతం. మరి మాంసాహార భోజనాలు అంటే అందరికీ ప్రియమే, కానీ అవి లైవ్ రూపంలో మనకు చూపెట్టి మరి అమ్ముతున్నటువంటి ఇవాళ ఇందిరా పార్క్ పక్కనే శ్రీ సాయి రూప లైవ్ చికెన్, ఫిష్, మటన్ మరి రంజిత్ ఉప్పరవేణి గారు ఈరోజు ఓపెన్ చేశారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయారు. వారిని అడిగి ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, మరి ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలని ఆలోచిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రంజిత్ గారు. ముఖ్యంగా మనం ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ హాస్పిటల్ పోయినా కూడా, ఏ డాక్టర్ అని చెప్పేది ఫస్ట్ మంచి చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఎవరైనా ఏ డాక్టర్ అని చెప్తారు. కాబట్టి నేను ముఖ్యంగా లైవ్ అమ్మాలి అనే ఉద్దేశంతో లైవ్ ఫిష్ అమ్మితే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, సో ఆరోగ్యంగా జీవించవచ్చు ప్రజల ఉద్దేశంగా మెయిన్గా లైవ్ ఫిష్ పెట్టడం జరిగింది. దాంతోపాటు నాటుకోడి, మటన్, పికిల్స్ అంటే అన్ని రకాల పచ్చళ్ళు, చేపల పచ్చడి కావచ్చు, మటన్ పచ్చడి కావచ్చు, చికెన్ పచ్చడి కావచ్చు, ఫ్రాన్స్ పచ్చడి కావచ్చు, ఈ రకమైన పచ్చళ్ళతో పాటు సరసమైన ధరలకే, ప్రజలకు మరీ ఎక్కువ కాకుండా సరసమైన ధరలకే ఇవన్నీ అందుబాటులో ఉంచినాం. ఈరోజు మార్నింగ్ మన ఎమ్మెల్యే ముఠా గోపాలన్న గారు దీన్ని ప్రారంభం చేశారు. ఇంతమందికి ఈ వ్యాపారం ఫస్ట్ టైం అయిపోయి ఇంతమందికి ఏమన్నా అంటే నేను గతంలో ఇక్కడ కాకుండా హుజురాబాద్ మా కాన్స్టిట్యున్సీ అక్కడ చేశాను. హన్మకొండలో నేను లైవ్ అమ్ముతూ ఉంటే అందులో కొంచెం దినదిన అభివృద్ధి చెందిన కాబట్టి దాంతోపాటు ఇందులోకి వచ్చిన అడిషనల్ ఇంకా వేరే బిజినెస్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఇది ఎక్కువ నాకు లైవ్ అమ్మాలనే ఉద్దేశం నాకు మెయిన్గా. అంటే మేము మత్స్యకారులం కాబట్టి, సో అప్పుడు పెట్టిన చేప తింటే ఏ విధంగా టేస్ట్ ఉంటుంది, ఐస్లో పెట్టిన చేప తింటే ఏ విధంగా టేస్ట్ ఉంటుంది నాకు తెలుసు కాబట్టి, సో మన కస్టమర్లకు బ్రతికుండగానే చేపలు అమ్మాలి, సో దానివల్ల మంచి టేస్ట్ వస్తున్న ఉద్దేశంగానే ఈ లైవ్ అనేది స్టార్ట్ చేశాను. జనరల్గా మా మేకలు అదే కోళ్ళు అంటే దగ్గరే ఉంటాయి, కానీ ఫిష్ అంటే మనకు చాలా దూరం. మరి దీన్ని ఇంత దూరం తీసుకొని వచ్చి ఎలా లైవ్గా మీరు మెయింటైన్ చేస్తున్నారు? సో మనం ఎప్పుడైతే దానికి పట్టడం స్టార్ట్ అవుతుందో, చెరువులోనే తీసుకోవడం స్టార్ట్ అవుతుందో, పట్టిన తర్వాత మేము తీసుకొని ఒక వ్యాన్లో డ్రమ్ములు వేసి అందులో వాటర్ వేసి ఆక్సిజన్ ఉంటుంది, మామూలు ఆక్సిజన్ అందులో వేసి వీటిని అక్కడ నుండి, అంటే ఈరోజు ఈవినింగ్ కనుక స్టార్ట్ అయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం, ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయితే మార్నింగ్ 4 లేదా 5 వరకు ఇక్కడికి వస్తుంది. సో అప్పటి వరకు 24 అవర్స్ అయినా బతికి ఉంటాయి ఆ చేపలు, వాటితో పెద్ద ప్రాబ్లం ఉండదు. అట్లా ఉంటుంది. ఎన్ని రకాల చేపలలో చాలా రకాలు ఉన్నాయి. మీ దగ్గర ఎన్ని రకాల చేపలు? మన దగ్గర వచ్చేసి రవ్వు, బొచ్చ, బంగారుతీగ, గ్రాస్ కట్, మెరిగే, ఈ 4 వెరైటీలు ఇప్పుడు. ఇక దాంతోపాటు కొర్రమీన్ అనే చేప, అది దానికి ఆక్సిజన్ అవసరం లేదు, జనరల్గా బతుకుతుంది, అది ఎక్కడైనా బతుకుతుంది. కొర్రమీన బతుకుతుంది, మొట్టలు అవి ఎట్లా బతుకుతాయి. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేసేది ఫ్రాన్స్ అవి ఉన్నాయి, పికిల్ అవి మన పీతలు అంటారు, ఎండ్రికాయలు, అవి కూడా నెక్స్ట్ టైం నుండి అవి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు అంటే ఇంతమందికి మరి పరిచయాలు ఎలా ఉన్నాయి? ఈరోజు షాప్ ఓపెన్ చేశారంటే మార్కెటింగ్ ఎలా చేయబోతున్నారు మీరు? మేము తక్కువ టైంలోనే, మేము పెద్దగా ప్రచారం కూడా చేసుకోలేదు షాప్ పెడుతున్నామని, జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా తక్కువ చేసినాం, పెద్ద మొత్తంలో కూడా చేయలేదు. సో రెగ్యులర్గా ఇట్లా వేరే వాళ్ళు చూసి ఇప్పుడు ఈరోజు చూసిన వాళ్ళే వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. మేము ఎట్లాంటి పెద్ద మొత్తంలో కూడా అడ్వర్టైజ్ చేయాలి, జస్ట్ 2 డేస్ ముందే అడ్వర్టైజ్ చేసినాం. ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చూస్తున్నారు, చూసి డైరెక్ట్ వచ్చి లైవ్లో చూసి తీసుకుంటున్నారు. మీరు ఇప్పుడు దాదాపు వేరే ఏమైనా ఫంక్షన్లకు మీరు డైరెక్ట్ ఇక్కడ సప్లై చేసే అవకాశం ఏమైనా ఉందా? సో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ముందు ఆర్డర్ తీసుకొని ఫ్రైలు కూడా, అంటే మా దగ్గర చెఫ్లు ఉన్నారు, ఫ్రై చేయడానికి కూడా సిద్ధంగా చాలామంది ఉన్నారు, మంచి ఫ్రై చేస్తాం అన్ని విధాలుగా. ఓకే, ఆర్డర్లు కూడా తీసుకుంటాం, ముందు తీసుకుంటాం. పెద్ద హోటల్లో కూడా ఆర్డర్లు వేయడానికి ముందు రెడీగా ఉన్నాం. పికిల్ అన్నారు కదా, ఈ పికిల్ మరి మీరు ఎన్ని రోజులు తయారు చేస్తారు? అమ్మడం విషయంలో ఎలా ఉన్నాయి అమ్మకాలు? సో పికిల్స్ అనేది మనకు 2-3 డేస్ ప్రాసెసింగ్, 3 రోజులలో తయారు చేయవచ్చు, ఒక 10 కేజీలు 15 కేజీలు. అది కూడా ఒక రోజులో చేసేది కాదు. ఫస్ట్ డే చేపలు నీట్గా కట్ చేసి ఆరబెట్టాలి, ఆ తర్వాత వాటిని మళ్ళీ వేంపాలి, నూనెలో గట్టిగా వేంపిన తర్వాత ఆ తర్వాత 3rd డే రోజు దాన్ని పోపుకి వేసుకొని చట్నీ పెట్టుకోవాలి. అట్లా 3 రోజులు ప్రాసెస్ పడుతుంది. అది మీరు ఒకసారి టేస్ట్ చేస్తే కూడా తెలుస్తుంది మన దగ్గర ఉన్న పికిల్స్ ఏంది, ఎట్లా ఉంటుంది అనేది. సరఫరా విషయంలో మీ దగ్గరకు వచ్చి కొనుక్కోవాలా, ఏమైనా యాప్ ద్వారా మీరు ఫోన్ చేస్తే పంపించే అవకాశాలు ఏమన్నా? సో అది కూడా ఆలోచిస్తున్నాం. అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే ఒక 1 km to 2 kilometers డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి బైక్ ద్వారా వెళ్ళి సప్లై చేయడం. సో యాప్ కూడా ఒకటి క్రియేట్ చేసి ముందు అంటే మాకు పెరిగిన కొద్దీ, అంటే మా బిజినెస్ ఎక్కువ అయిన కొద్దీ దాన్ని కూడా ముందు ప్లాన్ చేస్తాం. సిటీలో మీకు తెలిసిన ప్రకారం సిటీలో మొదటిదా ఇంకేమైనా ఉన్నాయి ఇలాంటివి? అంటే గతంలో ఉన్నాయి, కాకపోతే ఇట్లా షాప్లో ఉంది లేదు. ఒక ఫుట్పాత్ మీద పెట్టుకోవడం, ఒక బండి ఇచ్చిన టాటా ఏసి పెట్టుకొని అక్కడ అమ్ముకోవడం, అక్కడి నుంచి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడం అంతే ఇంకా. సో ఈ విధంగా ఇట్లా ఆల్ వెరైటీస్ ఒకటే షాప్లో దొరకడం, ఒక కస్టమర్ వచ్చి నాన్ వెజ్ కొనుక్కోవాలనుకుంటే ఏదైనా ఒకటి కొనుక్కోవడానికి ఇక్కడ ఇంకా అంతే, ఇంకా ఏదైనా పోవాల్సింది తప్ప ఇది లేదని పోనీకి లేదన్నట్టు అట్లా పెట్టినాము ముందు. ఇది నాకు తెలిసి ఇది ఒకటే షాప్ అనుకుంటున్నా హైదరాబాద్లో. అయితే ఇప్పుడు సండే అంటేనే జర మటన్ చికెన్ చేపలు
మరి మిగతా రోజులలో కూడా ఎలా ఉంటుంది మీ ప్లాను? మరి మిగతా రోజులలో కూడా ఓపెన్లే ఉంటుందా? 24 అవర్సా లేకపోతే టైమింగ్స్ ఏమన్నా? మిగతా రోజు మార్నింగ్ 6 నుంచి 6 o'clock స్టార్ట్ అవుతుంది, నైట్ 9 గంటల వరకు ఉంటుంది షాప్. సో మనకు లైవ్ వచ్చేసి ఓన్లీ సండే మాత్రమే అవైలబుల్. సో మనం సండే మాత్రమే దొరుకుద్ది లైవ్, మిగిలిన టైంలో లైవ్ దొరకదు. ఇక కోళ్ళు అవి మటన్ కామనే, కానీ సండే మాత్రం ఖచ్చితంగా లైవ్ ఉంటుంది ఇక్కడ. మటన్ చికెన్ మీ దగ్గర మామూలుగా ఎంతవరకు ఫస్ట్ డే ఎంతవరకు సప్లై చేసే అవకాశం ఉంటుంది మామూలుగా? సో ఈ రోజు మేము తీసుకున్న కూడా తక్కువనే, ఎందుకంటే అడ్వర్టైజ్ బాగా చేసుకోలేదు కాబట్టి తక్కువ మొత్తంలో తీసుకున్నాం. ఒక 50 kgs నాటుకోళ్ళు, అందులోంచి దాదాపు ఒక 20 kgs 30 kgs దాకా వెళ్ళిపోయింది. ఒక క్వింటల్ చేపలు వేసినాం లైవ్, నాకు తెలిసి ఒక 50-60 kgs అయిపోయినాయి ఇప్పటికి. అంత 1-2 hours అవుతుంది. ఇంకా మటన్ వచ్చేసి అది 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 కూడా అయిపోయింది, దగ్గర దగ్గర అది కూడా క్లోజ్ అయిపోయింది మటన్ కూడా. మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, మనం హెల్దీగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్కి అయినా చెప్పగలుగుతాం మనం హెల్దీగా ఉంటాం. ఎందుకు ఉంటాం అంటే రీజన్ చెప్పండి అంతే. అంటే మనం చేపలు తినడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి ఫస్ట్. ఏ డాక్టర్ అని చెప్పేది ఏంటంటే చేపలు తినాలి, ప్రతి ఒక్క డాక్టర్ చెప్పేది చేపలే కాబట్టి. అది కూడా మంచి నాణ్యమైన చేపలు తినండి, తాజా చేపలు ఎక్కడ దొరికినా అక్కడ వెళ్ళి తినండి, మంచి చేపలు తిని ఆరోగ్యంగా ఉండాలి. సో ఎక్కువ మొత్తంలో చేపలు తీసుకుంటే ఫ్యూచర్లో ఎట్లాంటి హార్ట్ ఎఫెక్ట్స్ కానీ ఈ పక్షవాతంకి సంబంధించిన రోగాలు కానీ ఏం రావు. చేపల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అది నా ఉద్దేశం. మరి ఇదంతా చేయాలంటే పెద్ద ప్రాస, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, మరి బిజినెస్కి ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? సో మీరు అన్నది కూడా నిజమే. ఇంత రిస్క్తో కూడుకున్న బిజినెస్లో మ్యాన్ పవర్ మెయిన్. మ్యాన్ పవర్ లేకుండా ఈ బిజినెస్ చేయలేం. సో ఏదో నా షోప్ టాప్గా పెట్టి నడిపించేది కాదు కాబట్టి ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి 4 పిల్లలు, 4 కుర్రాలు పనిచేస్తారు. సో వాళ్ళు ఉంటేనే ఈ షాప్ రన్ అవుతుంది. ఒక సింగిల్గా కూర్చొని కౌంటర్లో కూర్చుంటే వారు రన్ కాబట్టి ప్రజెంట్ 4 అయితే పనిచేస్తున్నారు. అయినా కూడా ఇప్పటికి అందడం లేదు ఆ 4 వల్ల కూడా. సో ముందు ఇంకా స్ట్రెంత్ పెంచుకొని బిజినెస్ కూడా ఇది ఏదైతే స్విగ్గీ ఉందో, సో జొమాటో ఉందో, వీటి రేంజ్లో కూడా దీన్ని తీసుకుపోయి ఫిష్ను పార్సల్ రూపంలో లైవ్ వాళ్ళ కళ్ళ ముందే కట్ చేసినా, లేకపోతే వాళ్ళు నమ్మితే ముందు లైవ్ కూడా వాళ్ళకి పార్సల్ తీసుకుపోయి ఇచ్చేస్తాం ఇక్కడ ఎక్కడైనా కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి రంజిత్ ఉప్పరవేణి గారు చెప్పినటువంటి విషయాలు. మరి చేపల గురించి లైవ్ గురించి మనకు వివరించారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండ. ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎలా వచ్చారు? ఇదివరకు చేపలు అంటే చాలా పుష్టిహారం సార్. అది బ్రెయిన్కి పనిచేస్తుంది, కన్నుకి పనిచేస్తుంది, అన్నికి పనిచేస్తే బ్రెయిన్ అన్నీ ఉంటాయి. నాటుకోడి అంటే కూడా ఒక మంచి ఉపయోగపడింది సార్. కానీ ఐసులో పెట్టి తినాలంటే ఇబ్బంది సార్. అది వేస్ట్ ఫుడ్. కానీ ఇక్కడ రూపకల్పన అంటే మంచి ఫుడ్ ఇస్తాను కాబట్టి ఆనందంగా మాకు సంక్రమంగా అందరినీ మేము పిలుచుకొని మాట్లాడతాం. చేపలు అంటే సార్, చెరువులో పట్టిన చేపలకు ఐసులో పెట్టిన చేపలకు చాలా తేడా ఉండదు సార్. వాళ్ళు ఏమంటారంటే రూపకల్పనలు మేము న్యాయమైన ఫుడ్ ఇస్తాం, చేపల ఫుడ్ ఇస్తాం, అన్ని ఇస్తాం అంటాను కాబట్టి ఇక్కడ చూసుకుంటే మెరుగు సార్. నేను అనేది గౌరవంగా చెప్పుకుంటానా. నాటుకోళ్ళు ఉంటే అన్నీ ఉంటాయి సార్. మనిషికి ఒకటి చేపలు అంటే చాలా ఇష్టం సార్. బ్రెయిన్, కన్నుకు అన్నీ పనిచేస్తాయి సార్. అవి హెల్త్కు పనిచేస్తాయి సార్. ఇది పెట్టినందుకు మాకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాను సార్. ఎక్కడ పోయినా కూడా ఈ షాప్కి వచ్చి నేను తీసుకుంటానని చెప్తాను సార్. ధన్యవాదాలు చెప్తాను సార్. నాటుకోడి అంటే సార్ విలేజ్ మంచి నాటుకోడి, దానికి ఫుడ్ మంచి ఫుడ్. సో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు రొయ్య అన్నారు, రొయ్య విలేజ్ నుంచి వస్తుంది, దాంట్లో బర్ఫ్ వేసుకొని వస్తారు. అలాంటిది వచ్చినా ఫ్రెష్ చేసుకోవాలి. ఫ్రెష్ చేసుకొని మనం పెట్టుకొని మనం తినడం మంచిది. రొయ్య కూడా మంచిది. అది గంగ రొయ్య తేవాలి, చిన్న రొయ్య కాదు, గంగ రొయ్య తేవాలి. అది లావు ఉంటుంది, మనకు కూడా ఖరాబ్ కాదు. అది గంగ రొయ్య, సముద్రం రొయ్య గంగ రొయ్య అంటారు. దాన్ని మాత్రం అది చేసుకోవాలి. అక్కడ సెకండ్ చేప ఉన్నది ఇక్కడ. కానీ ఇది కూడా శుభ్రత ఉండాలి. తెల్లారి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ కూర పెట్టడం, కొయ్యడం అనేది రావద్దు. అది మాకు ఎందుకంటే దగ్గర ఉంది కాబట్టి, మాది ఇదే బస్తీ కాబట్టి మీకు చెప్పడం. అది మాది లేబర్ బస్తీ. ఇక అందరికీ వస్తాం. నీట్గా ఉంటే మాత్రం ఈ సారీ కాడ మేము కంపల్సరీ తీసుకుంటాం. 10 మందికి చెప్తాం సార్, 10 మంది వ్యవహారం చేసుకోమని. ఎందుకంటే ఎవరు కష్టపడతారు సార్. మేము మేస్తున్నాం సార్, సుతారం మేస్త్రిని ఇన్న సార్, మేము సుతారం మేస్త్రిని. కానీ సండే వస్తే శనివారం నాడు పేమెంట్ ఇస్తారు సార్ వాళ్ళు. కానీ ఆదివారం తింటే పెట్టి పుష్టిగా తినాలి. ఓకే సార్. అది చేపలు కొంచెం మంచి ఐసులో పెట్టకుండా